మహేశ్వరం గ్రామానికి చెందిన చిదిరాల వీరస్వామి అనే అతడు ఆయన అంగవైకల్యం గల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పాపం వాళ్ళకి ఏం ఒక భూమి తప్ప, అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన భూమి తప్ప వాళ్ళకి వేరే ఏం లేదు. ఆమెకు 4 లక్షలు, వాళ్ళకు 4 లక్షల రూపాయలు అవసరం ఉంది. అడిగితే నా సృజన అంటోడు విజయ అంటోడు ఇప్పిస్తామని చెప్పి 4 లక్షలకు బదులు 10 లక్షలు అక్కడ ఇతనికి తెలియకుండా 6 లక్షలు వాళ్ళు తీసుకున్నారు. 4 లక్షలు ఇతనికి ఇచ్చి 10 లక్షలకు చదువురాన్నోళ్ళని చూసి అది పెట్టించుకొని రిజిస్ట్రేషన్ భూమి ఆ పాస్బుక్ దగ్గర పెట్టుకొని బాగా ఇబ్బంది పెట్టి అది చేసి మార్టిగేజ్ చేతురమ్మని పిలిచి ఏం తెలియని అమాయకులను స్లాట్ బుక్ చేసి మార్టిగేజ్ కాకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నది. వాళ్ళ భార్యకు మాటలు రావు, మూగది, ఏదో చెప్పి ఆయన అమాయకుడు చదువు రాదు, వాళ్ళను ఏం తెలియని వాళ్ళని పెట్టుకొని సంతకాలు పెట్టించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ భూమి మీద పోయి ఆక్యుపై చేసుకొని నారబోయడం జరిగింది. ఆ టెన్షన్ తట్టుకోలేక ఆయన రీసెంట్గా నిన్న సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకొని అదైపోయింది. కాబట్టి ఈ బాధితులందరికీ న్యాయం జరగాలి, చనిపోయిన అతని కుటుంబానికి కూడా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. మా నాన్న గుజ్జ సుజాత అండ్ గుజ్జ నరేష్ అండ్ సుజన్ అండ్ విజన్ వీళ్ళందరూ మా నాన్న ఒక పట్ట బుక్ పెట్టడం వల్ల అప్పు తీసుకొని మోసపోవడం జరిగినది. ఇందువల్ల మనస్పర్ధానికి గురై సుజాత కారణంగా మా నాన్న గడ్డి మందు ఆగి చనిపోవడం జరిగింది. దహన కార్యక్రమాన్ని కూడా చేసుకోలేకుండా పోయినా మేము పోలీసు వాళ్ళు ఆపడం వల్ల గుజ్జ సుజాత అందరినీ మోసం చేస్తున్నది. ఈమెను అరచకాలని ఆపాలని ఇంతటితోటి నేను కోరుతున్నాను. ఈరోజు మా నాన్న ప్రాణాలే పోయినాయి, రేపు 300 మంది ప్రాణాలు పోవచ్చు, 300 మంది ప్రాణాలను బలి తీసుకునేలా ఉంది గుజ్జ సుజాత. దానివల్ల అందరినీ దీనికి ఆపాలని, ఇంతటితో ఆపాలని అందరినీ కోరుతున్నా. డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్గా ఉండాలి, ఎన్ఎస్పిటి డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్ లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్గా ఉండాలని నేను కోరుతున్నాను. ఈరోజు ప్రాణాలకి బలి అయిన సుజాతని వదిలిపెట్టద్దు, దొరకబట్టి అరెస్ట్ చేయాలని కోరుతున్నాను. మా బిడ్డ పెళ్లి ఖాయమైనందుకు మన డబ్బులు కావాలని అడుగుగా సృజన్ అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయినాక ఆయన సుజాత మేడం దగ్గర తీసుకుపోతా అని చెప్పి గుజ్జాల సుజాత దగ్గర తీసుకుపోయాడు. సుజాత దగ్గర తీసుకుపోయి డబ్బులు ఇప్పిస్తా అని చెప్పి అంటే ఎంత అవసరం అంటే ఒక 5 లక్షలు అని నేను అన్నా. 5 లక్షలు అంటే మరి ఏం పెడతామని ఆయన అన్నాడు. పట్టాపాస్ బుక్ ఉన్నది తీస్తానని నేను అన్నా. పట్టాపాస్ బుక్ తీసుకుపోయినాక మళ్ళీ అడిగినాక పట్టాపాస్ బుక్ పెట్టి తీస్తా అన్నది. అన్న తర్వాత మళ్ళీ వచ్చేసి ఆమె దగ్గర తీసుకుపోయి మాట్లాడిన తర్వాత ఒక వారం టైం అన్నది. వారం అంటే మా అంతవరకు ఎంగేజ్మెంట్ పెట్టుకుంటా అంటే మా బిడ్డ ఎంగేజ్మెంట్ పెట్టుకున్న తర్వాత పోయినాక 2 లక్షల రూపాయలు ఇచ్చేసింది. 2 లక్షలు ఇచ్చిన తర్వాత మళ్ళీ పోయి అడగంగా నువ్వు పెళ్ళి అయితే పెట్టుకోపో వచ్చినాక ఇస్తా అన్నది. అన్న తర్వాత మళ్ళీ వచ్చేసి ఇట్లయితే కాదు కానీ మళ్ళీ మా భూమి మాలికేషన్ ఇస్తేనే ఇస్తా అని మళ్ళీ అన్నది. అంటే మాలికేషన్ ఇస్తా అంటే ఏం కాదు, నీ రైతు బంధు కానీ ఇవి కానీ నీకే పడతాయి, ఏంటంటే తాకట్టు పెట్టుకున్నట్టు అని చెప్పి మాట్లాడింది. మాట్లాడితే సరే అని చెప్పి పోయి సంతకం పెట్టినాక ఆమె ఎంత పెట్టుకున్నదని కూడా మాకు చెప్పకుండా వేరే ద్వారా తీసుకుపోయి ఆడ చూసినాక 2 లక్షలు ఇచ్చి మళ్ళీ మిగతా డబ్బులు వారం తర్వాత ఇస్తానన్నది. వారం తర్వాత పెడితే వారం తర్వాత పోయిన తర్వాత మళ్ళీ ఎంపీ కాగితం మీద సంతకం పెట్టుకొని డబ్బులు ఇచ్చింది. ఎంపీ కాగితం ఎందుకు పెడతాను అంటే ఏం లేదు, ఏం రాయం కానీ ఇప్పుడు ఎట్లాగో నీకు ఇచ్చేది అంతే కదా, మేము అట్లా అబద్ధం ఆడటం కాదు అని చెప్పి సుజాత గారు వచ్చి సంతకం పెట్టించుకొని తర్వాత మళ్ళీ వచ్చేసి మొన్న మా ఇంటికి 2 గుండాలను తీసుకొని వచ్చి డబ్బులు ఇస్తావు అయ్యో అని చెప్పి ఎమ్మడి నీకు నువ్వు ఇచ్చింది నాకు 9,30,000 అంటే లేదు నువ్వు 9,30,000 20 లక్షలు అయినాయి, 20 లక్షలు కట్టాలి, లేదంటే నేను కోర్టుకి వేస్తా, కోర్టుకు ఎంపీ గారి మీద సంతకం పెట్టినా కదా 40 లక్షలకు కోర్టు మీద కేసు ఇస్తా అని చెప్పి బెదిరించడం జరుగుతుంది. బెదిరించి మళ్ళీ ఇంటికి 2-3 సార్లు వచ్చి మళ్ళీ మన ఇంటి మెంబర్ వేసుకొని పోయింది. ఇంటి మెంబర్ వేసి పోయి కేసు ఇస్తా 40 లక్షలకు నువ్వు కట్టవా చెప్పు అని చెప్పి బెదిరిస్తా ఉంది. ఆమె చేయబట్టి నేను మంద ఇది వచ్చే పరిస్థితి ఉన్నది చూసిన. ఎంత చెప్పినా ఇంట్లేదు, నీ డబ్బులు నీకు కడతా అన్నా కూడా నాకు పెట్టా అంటే పెడతలేదు, కానంట అంది అసలే. అండ్ కోర్టులో అయితే కోర్టులో చూసుకుంటా పోను మేము బెదిరిస్తాను సార్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.